This is outer view of the property. లొకేషన్ వచ్చేసి పక్కన కూడా చాలా వర్క్స్ అవుతున్నాయి, డిఫరెంట్ అవి కూడా అవుతున్నాయి. సో ఎంట్రన్స్కి వచ్చేసి డైమెన్షన్స్ ఆర్ లైక్ 30x30 ఉందండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇది పార్కింగ్ స్పేస్ అండ్ 1 BHK ఉంది ఇక్కడ. సో ఇఫ్ యూ గో ఇన్ టు దిస్ వాష్రూమ్, కిచెన్ ఏరియా, బెడ్రూమ్. ఇది సౌత్ ఫేసింగ్ అవుతుంది, బట్ మొత్తం డోరింగ్ అవన్నీ ఈస్ట్ ఫేసింగ్లోనే ఉన్నాయి. 30x30 డైమెన్షన్స్ వచ్చేసి. అండ్ బోర్ డెప్త్ వచ్చేసి 800 feet ఉంది. ఇంకా మోటార్ అవన్నీ ఫిక్స్ చేసుకోవాలా. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి దీనికి. బయట వాషింగ్ కోసం ఒక ట్యాప్ లాగా. అండ్ స్టెప్స్ అంటే కంప్లీట్గా గ్రానైట్ వర్క్తో చేయించిన స్టెప్స్ ఇవి ఆల్మోస్ట్. అండ్ ఇది డాగ్ రూమ్ ఆర్ సమ్ స్టోరేజ్ రూమ్. ఇట్ ఆల్సో ఇంక్లూడ్ సమ్ లైటింగ్ అండ్ ఇవన్నీ ఉన్నాయి. పైకి వెళ్తాను. ఇది మొత్తం టేక్ డోర్ తోటి, టేక్ ఫిట్టింగ్ తోటి కలిపేసి వచ్చినది. సో మొత్తం నేసి బయటికి వెళ్తాను. ఇక్కడ పైన జస్ట్ బయట వాడు బాల్కనీ వచ్చేసి కిచెన్, ఖజారియా టైల్స్ కానీ వాష్రూమ్. ఇక్కడ కూడా బయట బాగా డూప్లెక్సెస్ ఇవన్నీ అవుతున్నాయి. ఏరియా ఇది హైవే నుంచి జస్ట్ ఒక 500 meters ఉంటుంది వే. సో ఇది కంప్లీట్గా 2 BHK. ప్రజెంట్లీ ఇట్స్ లాక్డ్ నౌ, బట్ కంప్లీట్ సేమ్ కింద ఇట్లా పెయింటింగ్స్ ఏమైనా ఉన్నాయో ఆ మాదిరిగానే ఉంటుంది ఆల్మోస్ట్. ఇక్కడ వచ్చేసి అగైన్ స్టోరేజ్ రూమ్ ఇంక్లూడింగ్ లైటింగ్ అండ్ స్విచ్చింగ్. అండ్ దిస్ ఇస్ ఆఫ్ ద టాప్ ఫ్లోర్. ఇది మొత్తం కంప్లీట్గా వాటర్ చేస్తుంది. 1000 liters వాటర్ ట్యాంక్, వాష్ ఏరియా. ఈ ప్రాపర్టీస్ రోడ్ 30x30. ఇది యాక్చువల్గా సొంతంగా ఉండడానికి అనేసి కట్టిన ఇల్లు. అది నాట్ ఫేర్ అయ్యాను ఇది దానికోసం కాకుండా చేసి ఇదే మరి పైన పిల్లర్స్ కూడా వేసినాయి. కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ వర్క్ కూడా చేయించింది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇచ్చిన నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి. ఓపెన్ చేస్తామండి లాకర్. ఇది కంప్లీట్గా 2 BHK. ఇది రూమ్, ఇది హాల్. అండ్ 2 doors ఉన్నాయి. వన్ ఈజ్ ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అండ్ అనదర్ ఇస్ ఆన్ నార్త్ ఈస్ట్. ఇది కంప్లీట్గా టేక్ డోర్స్, టేక్ విండోస్ కంప్లీట్గా. అండ్ ఫాల్ సీలింగ్ ఆల్సో డన్ ఫర్ దిస్ వన్. మొత్తం ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇది వచ్చేసి పేరెంట్స్ చూపించినాము. అండ్ కలర్సింగ్ కూడా కలర్ మంచిగా ఏషియన్ పెయింట్స్ దిస్ 60 వాడి డాక్టర్ చేస్తాం. అండ్ వాష్రూమ్ పెద్ద సైజ్ 5x5, ఆల్మోస్ట్ 5x8 కింద ఇచ్చినాం. వెస్టర్న్ వచ్చేసి ఇక్కడ ఓకే. వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో కూడా సేమ్ కలరింగ్ అండ్ ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది. తీసి వచ్చేసి బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ అండ్ సమ్ స్టోరేజ్. దీనికి కూడా ఫాల్ సీలింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఓన్లీ దానికోసం చేసినట్టుంది. వచ్చేసి వాష్రూమ్ కూడా సేమ్ పెద్దగా ఉంది. వెంటిలేషన్ ఎగ్జిస్ట్ స్పేస్. ఓకే, కిటికీల దగ్గర కూడా దీనికి కూడా చేసినకి